श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమన్నా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు, వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావనవ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు చర్చిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే గనక, ముందుగా ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యాలు 3, అవమానాలు 3గా ఉంటాయి. వీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడ రాజపూజ్యం అందుకునేటువంటి అవకాశం ప్రథమాంకంలో కనబడుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా పడుతున్నా సరే ఖచ్చితంగా మీరు లేచి నిలబడటం అనేది ద్వియాంకంలో జరుగుతుంది. అవమానాలు మనిషి యొక్క సక్సెస్ కి తొలిమిట్టు అని చెప్పి మీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే నిలబడటానికి పోరాటం చేస్తుంటారు. పైగా గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండడం వల్ల కాస్త మిశ్రమైన ఫలితాలు చెప్పొచ్చు. మీ ఆలోచన 1-2 సార్లు ఆలోచించి మీరు సంభాషించండి. మీరు ఆలోచించేది 100% క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. కానీ ఇతరుల యొక్క ఆలోచనని మీ ఆలోచనతో రుద్దడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇతరుల ఆలోచన పక్కగా పెట్టండి. మీ యొక్క ఆలోచనకు మాత్రం మీరు గౌరవం ఇవ్వండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ప్రథమాంకంలోనే చూస్తారు. ఇది కదా, ఇలా కదా నేను ఉండాలి, ఈ నిర్ణయం కదా నేను తీసుకుని ఉంటుంటే ఎప్పుడో బాగుపడేవాడిని అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ ఏప్రిల్లో మీరు అనుకుంటారు. పైగా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ మీరు ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ద్వితీయాంకంలో మాత్రం కలిసి వస్తుంది. ప్రథమాంకంలో ఎట్టి పరిస్థితులను కలిసి రాదు. ఈ రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, అదేవిధంగా భూ సంబంధితమైన వాటిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ద్వితీయాంకం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రథమాంకంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. పైగా ఈ కన్యారాశి వారు ఆర్థికంగా మీరు లాభపడటంతో పాటుగా పక్కవారిని కూడా మీ స్థాయికి తీసుకురావాలని కృషి చేస్తూ ఉంటారు. మీ మాట తీరు, మీ యొక్క ప్రవర్తన పూర్తిగా మార్చేసుకుంటుంటారు. 10 ప్రశ్నలకి ఒకటే సమాధానం చెప్పాలి, నేను ఇలాగే ఉండాలి అనేటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంటారు. పైగా ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఏదన్నా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి అని మీ యొక్క శ్రమని అధికం చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. అనుకున్న రంగంలో విద్యార్థులు సీట్లు సంపాదిస్తారు. కానీ అనూహ్యంగా విద్యలో మాత్రం కాస్త బ్రేక్ ఇస్తారు. ఇది కావాలని ఇవ్వడం, లేకపోతే కనుక మీ యొక్క వ్యక్తిగతంగా కానీ కొంచెం బ్రేక్ అయితే మాత్రం విద్యార్థులకు పడుతుంది. పైగా ఈ కన్యారాశి వారు తాత ముత్తాదుల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో వస్తుంది తప్ప ద్వితీయాంకంలో ఎక్కడా గోచరించట్లేదు. కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎక్కడా కూడా కోర్టుకు సంబంధించి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరించడం లేదు. ఈ కన్యారాశి వారు మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవడం వల్ల మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాము అనుకుంటారు. కానీ వారు తప్పిదం తెలుసుకుని మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశిలో వారు సంవత్సరం అంతా కూడాను ఏదన్నా గ్రామ దేవతను ఆరాధన చేయడం, శుక్రవారం మాట ఉపవాసం ఉండడం చాలా మంచిది. పైగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక మెదడుకు సంబంధించి నరాలు లాగడం కానీ, తలపోటు ఎక్కువ అవడం కానీ, సైనస్ వచ్చేటువంటి వ్యాధులు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి కంటికి సంబంధించి, నరానికి సంబంధించి కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ కన్యారాశి వారు ఆర్థికంగా కాస్త నిలబడే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీ యొక్క ఆలోచన విధానం మారడం వల్ల 10 మంది మీకు తోడై
మీ యొక్క ఆలోచనని గౌరవించడం కూడా ఈ సంవత్సరం ప్రథమాంకంలోనే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశి విషయాలకు వస్తే కనుక విదేశాలు వెళ్ళేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో అది ఈ సంవత్సరం విరమించుకోండి. వెళ్ళినా కూడా మీరు అక్కడ నిలబడే అవకాశం ఎక్కడ గోచరించడం లేదు. కన్యా రాశిలో వారు సంగీత సాహిత్య కళ సినీ పరిశ్రమలో ఉన్నవారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల వల్ల మీరు అనుకున్న స్థాయిలో ఉండడం జరుగుతుంది. కన్యా రాశి వారి సంవత్సరం అంతా కూడా గ్రామ దేవత అయిన నల్లపోచమ్మని కానీ లేదా మైసమ్మ, మారమ్మ, నల్లపోచమ్మ, పెద్దింట్లమ్మ ఇటువంటి గ్రామ దేవతను పూజించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది. ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా, ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమైనా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం, మంత్రిస్థానం, అదేవిధంగా సైన్యాధిపతి, ధాన్యాధిపతి, రసాధిపతి, మేఘాధిపతి, నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె, అదేవిధంగా జొన్నలు, వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడు అవ్వడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి.
ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వారు కానీ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతాం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను, తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచనతోటే మీరు ఎదగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు, అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారు వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త కొత్త సైన్స్ పరంగా కొత్త కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ, అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఆటల పరంగా కానీ, సాహిత్య పరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారం అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ, లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి
జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడవి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు.